ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక అప్డేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయంలో దూకుడు పెంచింది. ఎంపీ మిథున్ కి నోటీసులు కూడా జారీ చేసింది ఈడీ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కు విచారణ కోసం రావాలంటూ విజయసాయిరెడ్డిని ఈడీ ఆదేశించింది. ఆ తర్వాతి రోజు అంటే 23న మిథున్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఈ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే కొన్ని హవాలా లావాదేవీలకు సంబంధించి కూడా ఆధారాలు సిట్ విచారణలో బయటపడ్డట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినట్టు చెప్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ పై ముందుగా మాట్లాడిన విజయసాయిరెడ్డి దగ్గర ఉన్న సమాచారం తీసుకుని ఈడీ ఎలాంటి దర్యాప్తు చేస్తుంది అనేది కీలకంగా మారింది. అలాగే మిథున్ రెడ్డిని విచారణకు పిలవడం వెనుక కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ తో ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. విజయ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు? ఇప్పుడు మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీని వెనుకున్న కారణం ఏంటి? ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ ఈడీ ఆఫీస్ లో విచారణ విజయసాయిరెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి ఈడీ నెక్స్ట్ డే 23వ తేదీన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా రావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఏపీ లిక్కర్ సంబంధించి కొంత హవాలతో పాటుగా కొంత విదేశీ కంపెనీలకు కొన్ని కంపెనీలకు పెట్టుబడులతో పాటుగా కొంత మనీ లాండరింగ్ జరిగింది అనేది ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఈడీ నమోదు చేసిన తర్వాత చాలా మందిని విచారించింది. ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఆస్తుల జప్తు కూడా జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా 21 ప్రదేశాల్లో రైడ్స్ కూడా ఏపీ లిక్కర్ కేసులో జరిగింది. దీంట్లో ఉన్నటువంటి లిక్కర్ కంపెనీలు కావచ్చు, ఏవైతే కొన్ని బ్రాండ్స్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, వీళ్ళంతా కూడా వేరే రూట్ల ద్వారా మనీ లాండరింగ్ ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచింది. దీనికి వేరే వ్యక్తులు, బయటి వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టారు. దీంట్లో చాలా లిక్కర్ కంపెనీల పాత్ర ఉందని కూడా ఈడీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి పాత్ర పైన కూడా ఈడీ విచారణ చేస్తుంది. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డికి 22వ తేదీన రావాలంటూ కూడా ఈడీ సమన్ జారీ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మిథున్ రెడ్డి కూడా జారీ చేసింది.